పీపుల్స్ చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు, ఎంతమంది కార్ అచీవ్ అవుతున్నారు, ఎంతమంది ఇన్కమ్ తీసుకుంటారు, వీళ్ళందరూ మనకి ప్రతిరోజు మనకి కనిపిస్తూనే ఉన్నారు. సో ఇంత రియల్ గా మనకి కనిపించినప్పుడు ఇది సక్సెస్ఫుల్ కాదా? ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ లో మనం ఏవైతే మిస్టేక్ చేస్తున్నామో, ఎందుకు చాలా మంది ఇది చేయలేకపోతున్నారంటే మిస్టేక్స్ చేయడం వల్ల. సో ఎందుకంటే ఇది చాలా ఈజీ అండి ఈ బిజినెస్ చేయడం. సో ఎందుకంటే మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలి లేదా మన ఫెయిల్యూర్ అవుతున్నాము అంటే గనక మనం ఏదైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏంటది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా ప్రారంభించాము, బిజినెస్ ని మనం ప్రారంభించాము అన్నది ఎంత ఇంపార్టెంటో, సో దాన్ని కరెక్ట్ గా ప్రారంభించామా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. సో కరెక్ట్ గా ప్రారంభం చేసి మనం కరెక్ట్ గా చేస్తే గనక మనం ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అనేది తీసుకుంటాము. లేదు మన సక్సెస్ అనేది లేట్ అవుతుంది, మనకి ఇంకా రావట్లేదు అంటే కనుక మనం ఎక్కడో మిస్టేక్స్ చేస్తున్నాము. సో ఆ మిస్టేక్స్ ఏంటనేది మనం ఈ సెషన్ ద్వారా మనం ఆ మిస్టేక్స్ ఏంటనేది మనకు మనం ఐడెంటిఫై చేసుకొని వాటి నుంచి మనం మిస్టేక్స్ అనేది చేయకుండా మన ఇక్కడ సక్సెస్ అనేది తీసుకోవచ్చు అన్నమాట. సో ప్రారంభించడానికి సరైన విధానం ఏంటి అంటే కనుక ఇక్కడ ఖచ్చితంగా మనం ఒక సంవత్సరం పాటు ఈ బిజినెస్ లో మనం ట్రావెల్ చేయాలి. ఒక 1 ఇయర్ కమిట్మెంట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో అప్పుడు ఇస్తేనే మనకి కరెక్ట్ గా మనం చేయగలుగుతాము. ఎందుకంటే మొదటి కొన్ని నెలలు మీరు చేసే తప్పుల నుండి నేర్చుకుంటారు. సో అంతే కదా, ప్రతి ఒక్కరూ కూడా ఈ బిజినెస్ కి మనం ఏమి డైరెక్ట్ సెల్లింగ్ అనుభవంతో రాలేదు ఇక్కడికి. చాలా మంది జాబ్ చేసుకున్న వాళ్ళు వచ్చారు, చాలా మంది వేరే వేరే చిన్న చిన్న బిజినెస్ వేరే వేరే బిజినెస్ చేసుకున్న వాళ్ళు వచ్చారు, కొంతమంది స్టూడెంట్స్ వస్తారు. వీళ్ళందరికీ ఇక్కడ తెలియదు ఎవరికి ఇక్కడ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నేర్చుకుంటారు, నేర్చుకునే టైంలో చాలా మిస్టేక్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే ఇనీషియల్ గా మనకు మిస్టేక్స్ జరుగుతాయి కాబట్టి వాటి నుంచి మనం నేర్చుకుంటా మళ్ళీ ఆ మిస్టేక్ చేయకుండా మనం ఇలా ఫాలో అవుతా ఉంటాము. సో ఇదంతా చేయడానికి మనం టైం పడుతుంది కదా. సో అందుకోసమని మన ఈ బిజినెస్ ని మనం నిరూపించుకోవడానికి ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు అవసరం అన్నమాట. ఒక సంవత్సరం అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఎందుకంటే రోమ్ అనేది ఒక్క రోజులో నిర్మించబడలేదండి. అంతే కదా. ఇది కూడా మన హ్యూజ్ బిజినెస్ ఇక్కడ. ఇంత హ్యూజ్ బిజినెస్ లో ఏదైనా బిజినెస్ మనం స్టార్ట్ చేసాము అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ ఒక 6 మంత్స్ లో మనకు ఆ బిజినెస్ ఎలా ఉంది, ఇన్కమ్ బాగుందా లేదా, మనం ఇక్కడ సక్సెస్ అవుతామా లేదా అని మనం ఒక చిన్న ఐడియా అనేది క్యాలిక్యులేషన్ అనేది చేసుకొని మనం చేయాలా లేదా అని ఆలోచిస్తాము. కానీ మనం ఇక్కడ హ్యూజ్ బిజినెస్ చేస్తున్నాము, పెద్ద నెట్వర్క్ ని క్రియేట్ చేయబోతున్నాము. మన 3 జనరేషన్ కి మనం ఇక్కడ ఒక వే చూపించిస్తున్నాము. ఇంత పెద్ద హ్యూజ్ బిజినెస్ లో మనం ఇంత చిన్నగా 1 మంత్ 2 మంత్స్ లేదా 1 ఇయర్ కి ఓకే ఇంత వచ్చాను నేను ఇంకా చేయలేకపోతున్నాను అని చెప్పి మనం అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో అదేనండి, అందుకోసమే మనం ఖచ్చితంగా ఇక్కడ డెడికేషన్ గా మనం 1 ఇయర్ పాటు మనం ఇక్కడ ట్రావెల్ చేయాలి. ఔత్సాహిక వ్యక్తులు సరిగ్గా ప్రారంభించక ముందే ఎందుకు వదులుకుంటారు? సో వస్తారండి, ప్లాన్ వింటారు, అంతా బాగుంది, నేను స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళు కొన్ని ఇనీషియల్ డేస్ లోనే చాలా మంది క్విట్ అయిపోతూ ఉంటారు. ఎందుకు అంటే కనుక మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్ చేసిన తర్వాత ఆ మిస్టేక్స్ ని వాళ్ళు సర్దిద్దుకోరు అనమాట. ఓకే చేస్తారు, మిస్టేక్స్ అవుతాయి అందుకని చెప్పేసి ఓకే ఇది నాకు కరెక్ట్ కాదు, లేకపోతే ఇది నేను చేయలేను నా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు మిస్టేక్స్ ని ఆ, చేయడం వలన వాళ్ళు క్విట్ అయిపోతూ ఉంటారు. సో అలా చేయకుండా మనం దీన్ని సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఏవైతే మన ఈ మిస్టేక్స్ ఉన్నాయో కంపెనీ ఆల్రెడీ మనకు చెప్పడం జరిగిందండి. సో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అనేది కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. సో వాటిని మనం నేర్చుకొని అవి చేయకుండా ఉంటే కనుక మనకి సక్సెస్ అనేది తీసుకోవచ్చు. సో ఫస్ట్ మిస్టేక్ వచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రీఇన్వెంటింగ్ ద వీల్ ఫస్ట్ అంటే చక్రాన్ని తిరిగి ఆవిష్కరించడం. చూడండి ఇక్కడ బాబు ఉన్నాడు, ఒక బేసిక్ గా ఒక సైకిల్ వెళ్ళాలి మంచిగా ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవ్వాలంటే అది సర్కిల్ గా ఉండాలి, సర్కిల్ గా ఉంటే అది వెళ్తుంది. ఎందుకంటే సైకిల్ కనిపెట్టడానికి ముందు కూడా చాలా మంది రీసెర్చ్ చేశారు. సో ఎలా ఉండాలి ఏంటి ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే ఇది ఇలా ఉంటేనే అందరికి ఫ్రీగా ఉంటుంది, ఈజీగా మనం ట్రావెల్ చేయగలుగుతాం అని చెప్పి దీని ఇలా మనకి దీన్ని సైకిల్ సిస్టమ్ అనేది పెట్టారు. సో దీన్ని అలా తీసుకెళ్తేనే మనకు బాగుంటుంది. అలా కాకుండా చూడండి ఇది ఎందుకు సర్కిల్ గానే ఉండాలి, స్క్వేర్ గా ఉంటే ఎలా ఉంటుంది, రెక్టాంగిల్ గా ఎలా ఉంటుంది, దాన్ని చేస్తే ఎలా ఉంటుంది, ఈజీగా మూవ్ అవుతామా, చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. అలాగే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో కూడా చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎల్లప్పుడూ కొత్త మార్గాలను సృష్టించాలని కోరుకుంటారు. ప్రయత్నించిన మరియు పరీక్షించిన సిస్టమ్ ని ఎప్పుడూ అనుసరించరు. ఎందుకంటే వాళ్ళు తెలివిగా ఉన్నారని అనుకుంటారు. సో ఓకే నేను చాలా తెలివైన వాళ్ళని కాబట్టి నేను ఇక్కడ అందరూ ఇలాగే వెళ్తున్నారు కాబట్టి నేను ఎందుకు ఇలా వెళ్ళాలి, నేను ఇలా వెళ్ళను అని చెప్పి కొత్త కొత్తగా డిఫరెంట్ డిఫరెంట్ గా స్టార్ట్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్తూ ఉంటారు. సో ఈ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. సో ఎందుకు ప్రజలు ఇలా చేస్తూ ఉంటారంటే కనుక వారు ఎక్కువ సంపాదించాలని తక్కువ చేయాలని కోరుకుంటారు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే
వర్క్ తక్కువ చేయాలి, తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ వచ్చేయాలి. సో అది ఎలా అవుతుంది ఎక్కడైనా కానీ మనం ఏది చేసినా ఒక జాబ్లో ఒక 30 డేస్ మనం వెళ్తేనే మనకు సాలరీ వస్తుంది. సో 1 డే 2 డే మనం లీవ్ పెట్టామనుకోండి అది కట్ అయిపోతుంది. అలాగే కూడా మనకి ఇక్కడ కూడా మనం టైం ఇక్కడే పెట్టాలి, వర్క్ చేయాలి, వర్క్ చేస్తేనే మనకి వస్తుంది. అలా చేయకుండా మనకి వచ్చేయాలి, ఇన్కమ్ వచ్చేయాలి, మనం స్మార్ట్ వర్క్ చేసేయాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు చాలా మంది. వారు స్వీయ జీరోలైజ్ చేయడంలో విఫలమవుతారు. సో చెప్పుకున్నాం కదండి, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఇక్కడ టోటల్గా మన కంప్లీట్గా కొత్తది. సో మనం ఎంత చదువుకొని బీటెక్లు చేసినా, లేకపోతే ఇంజనీరింగ్ తర్వాత డిగ్రీలు చేసినా, పీజీలు చేసినా, ఏం చేసినా, లేకపోతే చదువుకోకపోయినా ఇక్కడ ఏం చేసినా కూడా మనకి అదంతా ఇక్కడ మనకి అవసరం లేదు. మనకి ఖచ్చితంగా ఈ సెక్టార్లోకి మనకి ఇక్కడికి వచ్చామంటే మనం ఏ సెక్టార్ నుంచి వచ్చినా మన ఈ బిజినెస్ లోకి వచ్చామంటే కనుక ఇక్కడ మనం జీరో, మనకి ఏం తెలియదు, ఇక్కడ ఏ మొత్తం అలా అనుకొని మనం ఇక్కడ వర్క్ చేయాలి. అలా వర్క్ చేయరు కాబట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో వారు షార్ట్ కట్స్ తీసుకోవాలని ప్రయత్నిస్తారు. సో దీంట్లో కూడా షార్ట్ కట్స్ వెతుకుతారండి. సో సిస్టమ్ నేర్చుకొని అన్ని చేయకుండా దీంట్లో షార్ట్ కట్స్ వెతికితే ఎలా? మన ఇక్కడ ఖచ్చితంగా 3 to 5 years అనే డెడికేషన్ అనేది ఇక్కడ పెట్టాలి. పెడితేనే మనకి ఇక్కడ హ్యూజ్ సక్సెస్ అనేది మనం తీసుకుంటాము. అది స్ట్రాంగ్ గా ఉంటుంది మనకి. అలా కాకుండా 1 year లోనే మనం ఏదో చేసేసాము, వాళ్ళ చేత ఇచ్చేసాము, అలా చేసేసుకుంటే ఏమవుతుంది, అది కొలాప్స్ అయిపోతుంది ఖచ్చితంగా. సో షార్ట్ కట్స్ అనేది తీసుకోకూడదండి. 3 to 5 years మనం ఇక్కడ కమిట్ గా డెడికేటింగ్ గా వర్క్ చేస్తే కనుక మనకి ఏదైతే సక్సెస్ ఉంటుందో అది అలాగా పర్మనెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం ఇన్ కేస్ మనం లేదు అట్లాగా కాదు సిస్టమ్ చెప్పినట్టు చేయకపోతే కనుక మనకి ఖచ్చితంగా మనకి టైం అనేది అక్కడ వేస్ట్ అవుతుందండి. సో మన దీనికి సరైన విధానం ఏంటి అంటే కనుక సిస్టమ్ ను అనుసరించడం. ఖచ్చితంగా మనకి సిస్టమ్ అనేది ఒక సిస్టమ్ అనేది కంపెనీ ఇచ్చిందండి. 7 steps, మిస్టేక్స్, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవన్నీ ఇచ్చింది. సో ప్రాస్పెక్ట్ ఎలా మాట్లాడాలి ఏంటి ఇవన్నీ మనకి సిస్టమ్ చెప్తుంది. సో వాళ్ళు ఎలా చెప్పారు అని వీళ్ళు రీసెర్చ్ చేశారు. బిగినర్స్ లో కూడా చాలా మంది మిస్టేక్స్ చేశారు. సో మిస్టేక్స్ అని మాటి మాటికి జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి దాని మీద రీసెర్చ్ చేసి లేదు ఇలాంటి ఒక సిస్టమ్ ఉండాలి అనేది మనకు ఆల్రెడీ దాని మీద రీసెర్చ్ అయిపోయి సిస్టమ్ వచ్చేసింది. సో ఎందుకు మనకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం, ఎందుకు మనకి బ్రెయిన్ కి అంత పెద్ద 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 ఆలోచనలు అన్ని ఇవ్వడం. యాక్చువల్ గా సిస్టమ్ ఏం చెప్తుందో దాన్ని మనం ఫాలో అయిపోతే కనుక మనం ఈజీగా సక్సెస్ తీసుకోవచ్చు. 100% డూప్లికేషన్ చేయడం. సో అదే కదండి, ఇప్పుడు సిస్టమ్ చేసింది ఏదైతే చెప్తారో, ఏదైతే మన అప్లైన్స్ చేస్తారో, ఏదైతే మనకి ఇక్కడ ఏం చేయాలి అంటారో అది 100% మనం డూప్లికేషన్ చేయాలి. సో ఎప్పుడైతే మనం చేస్తామో మన కింద ఉన్న టీం కూడా సేమ్ డూప్లికేషన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే టీమ్ స్పిరిట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉండాలండి. చూడండి పక్కన వాళ్ళు రేస్ అనేది జరుగుతుంది, అందరూ ముందుకెళ్ళాలి. లేదు దాంట్లో ఉన్న వాళ్ళు నేను వెనక్కి వెళ్తా, లేదు నేను పక్కకి వెళ్తా, లేదు నేను ఆగిపోతా, నేను చేయను అంటే వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుందా? రాదు కదా. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇండివిజువల్ గా మనం డెవలప్ అయ్యే బిజినెస్ కాదండి ఇది. ఇది టీమ్ గా మనం డెవలప్ అవ్వడం. కింద వాళ్ళకి ఎలా డెవలప్ అవుతారు, కింద వాళ్ళు ఎలా డెవలప్ చేయాలి, మనం ఎలా డెవలప్ అవ్వాలి, దీని మీదే ఉంటుంది. అంతేగాని ఎవరికాలు ఇండివిజువల్ చేసుకునే బిజినెస్ ఇది 100% కాదు. సో ఖచ్చితంగా మనకి ఇక్కడ టీమ్ స్పిరిట్ అయితే ఉండాలి. సో మిస్టేక్ నెంబర్ 2, ఈ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. సో యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అండి ఇక్కడ. సో మన ఏ యాటిట్యూడ్ లో ఉన్నాం అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే కనుక చాలా మంది ఈ బిజినెస్ ని హాబీ లేక పార్ట్ టైం జాబ్ లాగా చేస్తూ ఉంటారు. సో అలా చేశారనుకోండి ఇక్కడ ఎందుకు అంతగా సక్సెస్ అవుతారు, అవ్వరు కదా. సో చేస్తారు, ఇది హాబీ లెక్క అంటే ఏదో చేసాము చెప్తాము 100% కాన్ఫిడెంట్ తో చెప్పారనమాట. సో దాంతో వాళ్ళకి సక్సెస్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో కమిట్మెంట్ లేకుండా వర్క్ చేయడం. ఎంత పెద్ద లీడర్ అవనివ్వండి, పెద్ద లీడర్స్ అయినా ఇనీషియల్ స్టేజ్ లో ఉన్నా కూడా మనం కమిట్మెంట్ గా వర్క్ చేయకపోతే అది ఎక్కడున్నా కూడా అది ఇక్కడ మనకి సక్సెస్ అనేది రాదనమాట. సో ఈ కమిట్మెంట్ తో మనం వర్క్ చేయాలి. సో దీనికి సరైన విధానం ఏంటంటే కనుక వ్యాపార దృక్పథంతో ఉండడం. అంటే ఎంతసేపు మనం బిజినెస్ మైండ్ సెట్ తో ఉండాలి. సో కొంతమంది పార్ట్ టైం గా చేస్తున్నారు అనుకోండి, ఏదైతే ఆ టైం చేస్తున్నారో ఆ టైంలో కూడా ఫుల్ డెడికేషన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఆ పర్టికులర్ టైంలో నేను ఎంతమందికి ప్లాన్స్ చెప్పాను, నేను ఎలా చెప్పాను, నేను ఎలా ఫాలో అప్ చేశాను, సో నేను నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఏం నేర్చుకోవాలి, ఇలా మొత్తం కూడా మనకి బిజినెస్ మైండ్ సెట్ మీదే దాన్ని ఉంచుకోవాలి. మీ డ్రీమ్స్ ను తిరిగి నిర్మించుకోండి మరియు వాటిని పొందడానికి దృఢ సంకల్పాన్ని కలిగి ఉండండి. మన డ్రీమ్స్ ఉన్నాయి కదా, మన డ్రీమ్స్ ఏంటి, నేను ఎందుకు వచ్చాను దీంట్లోకి, నేను ఏ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నదాన్ని మన ముందుకు మనం తెలుసుకోవాలి. సో వాటిని ఇన్ కేస్ పెట్టుకోకపోతే డ్రీమ్స్ అనేది మనం పెట్టుకోవాలి. సో వాటిని తీసుకోవడానికి నేను ఏం చేయాలి, స్ట్రాంగ్ గా ఉండాలి మనం అనమాట. సో నేను ఇది ఖచ్చితంగా నేను ఇక్కడ నా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ. సో అని చెప్పి మనం స్ట్రాంగ్ గా మనం దాన్ని
ఆ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి స్ట్రాంగ్ డెడికేషన్ అనేది మనం ఇక్కడ పెట్టాలన్నమాట. తక్షణ చర్యపై నమ్మకం. సో మనం ఏం చేస్తున్నాము మరి డ్రీమ్స్ పెట్టుకున్నాము, ఫుల్ఫిల్ అవ్వాలనుకుంటున్నాము, కానీ ఏంటంటే మనం ఏదైతే చేయబోయామో దాని మీద మనకే ట్రస్ట్ లేదనుకోండి, అది ఎలా అవుతుంది అప్పుడు? ఇప్పుడు ఒక ప్రాస్పెక్ట్ దగ్గరికి మనం వెళ్ళాము. సో ఆ ప్రాస్పెక్ట్ కి నేను ఎలా అన్నా చెప్పాలి, కరెక్ట్ గా నేను కన్వే చేయాలి, ఆ ట్రస్ట్ఫుల్ గా వెళ్ళాలి కదా. లేదో ప్రాస్పెక్ట్ ఇంటర్వ్యూలో వాళ్ళకి అర్థమవుతుందో లేదో, నేను చెప్పగలుగుతానో లేదో అనుకుంటూ వెళ్ళాం అనుకోండి, సో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకి ఏది ఇస్తే మనకి రిటర్న్ అదే వస్తుంది కదా. మనం ఎంత కాన్ఫిడెన్స్ గా మనం వెళ్ళి వాళ్ళకి చెప్పగలిగితే అంత కాన్ఫిడెన్స్ గా వాళ్ళు కూడా ఓకే అంటారు. ఎందుకంటే వాళ్ళ మన కాన్ఫిడెన్స్ అక్కడ చూస్తారు. సో ప్లస్ మనం ఏదైతే నెక్స్ట్ స్టెప్ చేయబోతున్నామో దాని మీద కూడా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. సో మనం ఈ మీటింగ్స్ అటెండ్ అవుతున్నామా, సో కరెక్ట్ గా అటెండ్ అవుతున్నామా, నాలెడ్జ్ తెలుసుకుంటున్నామా, లేకపోతే నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఫాలోఅప్ చేయాలా, లిస్ట్ రాసుకున్నా, ఇలా ప్రతి దానిపై ప్రతి స్టెప్ పై కూడా మనకి ఒక నమ్మకం అయితే ఉండాలి. ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. సో ఈ బిజినెస్ ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదండి. ఎందుకంటే ఎంత పెద్ద బిజినెస్ చేసినా ఏం చేసినా కూడా ఎక్కడో ప్రతి చోట కూడా మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎక్కడ లేవండి అప్ అండ్ డౌన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మన కోవిడ్ వచ్చింది, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? చాలా మందికి ఇలా జాబ్స్ పోతాయి, ఇంత హ్యూజ్ లో జాబ్స్ పోగొట్టుకొని అందరూ ఇళ్లలో ఉంటారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అదే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ అయ్యో నాకు ఇలా జరిగిపోయిందని ఇంట్లో కూర్చున్నారా? లేదు కదా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకొక జాబ్ చూసుకొని చేసుకున్నారు, నెక్స్ట్ లేకపోతే ఏదో ఒకటి బిజినెస్ చేసుకుని ఏదో ఒకటి చేసారా లేదా. సో ఇక్కడ కూడా అంతేనండి, మన టీం పెరుగుద్ది, మంచిగా వెళ్తుంది అనుకుంటాము, ఒక్కొక్కసారి మన టీం కొలాప్స్ అయిపోతా ఉంటది. లేకపోతే కొంత ప్రాస్పెక్ట్స్ మనం వస్తారని వాళ్ళ మీద ట్రస్ట్ చేస్తాము, కానీ వాళ్ళు రారు. సో ఇదన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఏది జరగనివ్వండి, మనం ఎప్పుడు కూడా గివ్ అప్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇక్కడ మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చాము. సో ఎట్టి పరిస్థితిలో కూడా గివ్ అప్ ఇవ్వకూడదు. ఎప్పటికైనా మనకి ఆ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. మనకి వన్స్ యూనివర్స్ కి మన డ్రీమ్స్ ఇచ్చామంటే అవి మనకి ఎప్పటికైనా మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటాము. సో ఎప్పుడు కూడా మనం గివ్ అప్ అనేది ఇవ్వకూడదు అనమాట. సో నమ్మండి, ఏంటి, మీ వ్యాపారాన్ని పెద్దగా చేయడానికి మీరు పెద్దగా ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ టామ్ వాట్సన్ అని ఆయన ఉన్నారు. ఐబిఎం అనే ఒక కంపెనీని స్థాపించింది ఈయన అనమాట. ఈయన ఏం చెప్తున్నారు, ఐబిఎం ఒక గొప్ప కంపెనీగా మారాలంటే అది చాలా కాలం ముందు నుండే గొప్ప కంపెనీలా వ్యవహరించాలని నేను ముందే గ్రహించాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఆయన ఏదైనా ఒక కంపెనీ, ఆయన ఈ కంపెనీ పెట్టారంటే ఇనీషియల్ గా ఎంత పెడతారండి, చిన్నగానే పెట్టుకుంటారు కదా. సో ఆయన చిన్నగా ఒక రూమ్ లో ఇలా పెట్టుకున్నప్పుడే ఆయన ఫ్యూచర్ ని ఆయన ఈ విజువలైజ్ చేశారు. సో నా ఈ 3 ఇయర్స్ ఇలా ఉండబోతుంది, 5 ఇయర్స్ ఇలా ఉండబోతుంది, నేను ఇలాగా నేను తీసుకుంటాను, ఇంత డెవలప్ అవుతాను, ఇంత సక్సెస్ తీసుకుంటాను అని ముందే అనుకొని దాన్ని స్టార్ట్ చేశారు. సో ఆయనకి తెలీదు, కానీ ఖచ్చితంగా అవుతుంది అని చెప్పి ఆయన ట్రస్ట్ అనేది ఇక్కడ పెట్టారు. ఆ ట్రస్ట్ అనేది ఆయన ఇప్పటికి ఇలా తీసుకొచ్చింది. సో మనం కూడా, ఇది పెద్ద హ్యూజ్ బిజినెస్, ఆల్రెడీ ఇది సక్సెస్ఫుల్ బిజినెస్, చాలా మంది సక్సెస్ఫుల్ పీపుల్ మనకి ఈ వేలో వెళ్ళి మనకి చూపించారు. సో ఈ బిజినెస్ లో మనం ఏంటి, ఇక్కడ మనం ట్రస్ట్ ఉండాలి. ట్రస్ట్ గా పెద్దగా అంటే మనం విజువలైజ్ చేసుకోవాలన్నమాట. నేను 1 ఇయర్ లో ఏ పొజిషన్ లో ఉండాలి, నేను 2 ఇయర్స్ కి ఏ పొజిషన్ లో ఉండాలి, 3 ఇయర్స్ కి ఎలా ఉండాలి, ఎంత ఇన్కమ్ తీసుకోవాలి, నేను ట్రావెల్ ఫండ్ ఎలా తీసుకోవాలి, ఏమేమి నేను టూర్స్ వెళ్ళాలి, హౌస్ ఫండ్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ డ్రీమ్స్, నాకు ఎలాంటి హౌస్ ఉండాలి, ఇవన్నీ డ్రీమ్స్ అనేది పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది, అవి ఫుల్ఫిల్ అవుతాయి. మనకి కొంచెం నిదానంగా అవ్వచ్చు కొంతమందికి, కానీ ఖచ్చితంగా ఇక్కడ అయితే మనకి అవుతాయి. అదే ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకే అది ట్రస్ట్ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు ఏమవుతుంది, మనం చేయలేం వర్క్ అనేది, వర్క్ చేసినా కూడా 100% అది సక్సెస్ అనేది రాదనమాట. సో మనం పెద్దగా ఆలోచించుకోవాలి, పెద్ద పెద్దగా డ్రీమ్స్ అనేది మనం పెట్టుకోవాలి. మిస్టేక్ నెంబర్ 3, థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మనమే ఇది ప్రాబ్లం గా, అయ్యో నేను చేయలేకపోతున్నానే ఒక సమస్యగా భావించడం అనమాట. ఎందుకంటే మీరు ఎంత విజయవంతమయ్యారు అనే దాని ఆధారంగా వ్యక్తులు మీ వ్యాపారంలో చేరతారని మీరు అనుకుంటారు. చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఇక్కడ ఎంత సక్సెస్ తీసుకుంటే నా సక్సెస్ ని చూసే మిగతా వాళ్ళు వస్తారు అని అనుకుంటారు. సో ఎవరికి వస్తుందండి ఇనీషియల్ గా, ఎవరికి రాదు కదా. ఇక్కడ ఇనీషియల్ గా ఇంత సక్సెస్ ని ఎవరు చూస్తారు? ఎవరు స్టార్ట్ చేసినా ఫస్ట్ కొంచెం తక్కువ దాంతోనే, ఇన్కమ్ తోనే స్టార్ట్ చేస్తారు. చిన్న చిన్న అమౌంట్సే వస్తాయి. ఎంత పెద్ద, ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ సార్ ఉన్నారు, నెలకి 1,60,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో ఇనీషియల్ గా ఆయన ఎంత తీసుకున్నారు, ఇనీషియల్ డేస్ తీసుకోలేదు కదా, కానీ ఇక్కడ ఇనీషియల్ గా చిన్నగానే తీసుకున్నారు కదా. సో మనకు కూడా వచ్చేయాలి అని చెప్పి మనకి సక్సెస్ చూసే వస్తారు అని ఒక థింకింగ్ లో ఉంటారు. అందుకే ఈ మిస్టేక్ అనేది చేయడం వల్లనే వాళ్ళ సక్సెస్ అనేది లేట్ అవుతుంది. ప్రారంభంలో మీరు ఇతరులను ఒప్పించలేరని మీకు మీరే భావిస్తుంటారు.
సో ఇది నేను చెప్పగలుగుతానా లేదా? వాళ్ళకి సరిగ్గా కన్వే చేయగలుగుతానా లేదా? మనకి మనమే క్వెషన్స్ వేసుకుంటా ఉంటాము. సో మనకి మనమే మనకి డౌట్స్ వచ్చేస్తా ఉంటాయన్నమాట. సో అలా ఉన్నాయనుకోండి, చెప్పే విధానంలో కూడా తేడా వచ్చేస్తుంది. సో ఈ మిస్టేక్ వల్ల మనకి మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటానన్నమాట. సో మరి దీనికి సరైన అప్రోచ్ ఏంటి అంటే గనుక నమ్మకంగా ఉండండి. ప్రతి ఒక్కరూ సరైన వైఖరితో అద్భుతాలు సృష్టించగలరు. సో మన మీద మనకి ట్రస్ట్ ఉండాలండి. ట్రస్ట్ పెట్టుకొని మనం ముందుకెళ్తే గనుక ఖచ్చితంగా మనం ఇక్కడ సక్సెస్ అనేది తీసుకుంటాము. అప్లైను ట్రాక్ చేయండి. మీకు మెంటర్‌గా వ్యవహరించడానికి మీరు ఇష్టపడే మీ పై స్థాయిల్లో విజయవంతమైన వ్యక్తిని గుర్తించండి. సో అప్లైన్ అంటే మనకి ఎవరైతే ఆపర్చునిటీ ఇచ్చారో అని కాదండి. సో ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళకి మనం ఎప్పుడూ థాంక్‌ఫుల్‌గానే ఉంటాము. సో ఇక్కడ అప్లైన్ అంటే ఒక సక్సెస్‌ఫుల్ అప్లైన్. సక్సెస్‌ఫుల్ అంటే ఇక్కడ మనకి సక్సెస్‌ఫుల్ అప్లైని మనం ట్రాక్ చేస్తే మనం అదే సక్సెస్ మనం కూడా తీసుకుంటాము. సో ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారో అలాంటి ఒక అప్లైని చూజ్ చేసుకోండి. ఆయన్ని ట్రాక్ చేస్తా ఉండండి. ఆయన ఎలా చేశారు? ఏంటి? దాన్ని అదే మీరు ఫాలో చేయండి. మెంటర్‌గా ఉండడానికి కూడా మనం ఒక విజయవంతమైన వ్యక్తిని అంటే ఒక సక్సెస్‌ఫుల్ ఒక పర్సన్ కూడా మనం మెంటర్‌గా మనం ఒక వ్యక్తిని తీసుకోవాలి. ఆయన గైడెన్స్‌లో కూడా మనం వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం ఈ మిస్టేక్‌ని అధిగమించగలుగుతాము. కొత్త అవకాశాల కోసం అతన్ని లేక ఆమెను మీరు వారికి చూపించండి. ఇప్పుడు కొత్త పర్సన్స్ మనం ఎవరికో ప్రాస్పెక్ట్‌కి చెప్తున్నాము. సో మీకెంత ఇన్‌కమ్ వచ్చింది? ఏంటని అడిగారనుకోండి. సో అప్పుడు మీరేం చెప్తారు? సో ఇనీషియల్ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నాకు ఇంత ఇన్‌కమ్ మీకెంత ఇన్‌కమ్ వస్తుందో అంత ఇన్‌కమ్‌ని చూపించండి. ఇక్కడ ఎందుకంటే మనం ఇది 1, 2 మంత్స్‌లో చేసే బిజినెస్ కాదు కదా! కనీసం 1 ఇయర్ అయినా ఇక్కడ ఫుల్ కమిట్మెంట్, డెడికేషన్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇప్పుడిప్పుడే నేనొచ్చాను. దీన్ని నేర్చుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిన పర్సన్స్ చూడు. వాళ్ళు కూడా ఇనీషియల్‌గా ఇంత అమౌంట్‌తోనే స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు అని చెప్పి మనం వాళ్ళని చూపించాలన్నమాట. అలా సక్సెస్‌ఫుల్ అయిన పర్సన్స్ యొక్క పే ఔట్‌లనేది మన దగ్గర ఉంచుకోవాలి. ఉంచుకొని అందరికి చూపించాలి. అప్లైను ట్రాక్ చేయండి. అప్లైన్ సలహా ప్రకారం ప్రతి పదాన్ని అనుసరించండి. సో, అప్లైన్ ఏం చెప్తున్నారు? ఏం చేయమంటున్నారు? నెక్స్ట్ ఎలా స్టెప్ తీసుకోమంటున్నారు? ఆయన ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు? అవన్నిటిని కూడా మనం ఆయన్ని ఫాలో అవ్వాలి. ఆయన ఏం చెప్తే అది మనం తూచా తప్పకుండా చేయాలి. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారాల కోసం అప్లైన్‌కి కాల్ చేయండి. సో, మనం ఎక్కడికైనా ఎళ్ళాము, ఏదైనా ప్రాస్పెక్ట్ చెప్తున్నాము, లేకపోతే ఆయన పలానా క్వెషన్స్ ఏమైనా రైజ్ చేశారు, అది మనం చెప్పలేకపోయామా? లేకపోతే పలానా ప్రాబ్లమ్‌కి ఎలాంటి మనం ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఏంటి ఇలా ఎక్కడైనా గాని ఏదన్నా మనకి ప్రాబ్లమ్ వచ్చింది అంటే గనక మనం ఎవరికి ఫోను చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? అప్లైన్‌కి ఫోను చేయాలి. లేదా మెంటర్‌కైనా ఫోను చేయొచ్చు. చేసి వాళ్ళ గైడెన్స్‌లో మనం ఎళ్ళాలన్నమాట. వాళ్ళు కాల్ చేస్తే మనకు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. ఇలా చేయండి, ఇలా చేయండి అని ఇనీషియల్‌గా. మొత్తం మనం ఇక్కడ ఒక లీడర్‌షిప్ బిజినెస్ ఇది. సో, మనం లీడర్స్ లాగే ఇక్కడ ఉండాలి. ఉండాలంటే ఇనీషియల్‌గా మనం నేర్చుకునేదాకా, ఒక లీడర్ లాగా మనకి మనం తయారయ్యేదాకా మన అప్లైన్‌ని మనం కాల్ చేసి వాళ్ళ సలహా అనేది తీసుకోవాలన్నమాట. మీరు మీటింగ్‌ని క్లోజ్ చేయలేము అని అనుకున్నప్పుడు 2-1 నిర్వహించి అప్లైన్ సహాయాన్ని పొందండి. సో, ఎవరైనా ప్రాస్పెక్ట్‌కి మనం మీటింగ్ చెప్పాలి. సో, నాకు కష్టమవుతుంది. నేను ఆయనకి చెప్పలేకపోతున్నాను. నాకు ఎలా చెప్పాలంటే అర్థం కావట్లే. టెన్షనొస్తుంది. ఇయన్నీ స్టార్టింగ్‌లో ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో, ఉన్నప్పుడు ఏం జేయాలి? మన అప్లైన్‌ని మనం తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి అప్లైన్‌ని చెప్పమనాలి. అప్లైన్ చెప్తారు. ఖచ్చితంగా తీసుకెళ్ళినప్పుడు అప్లైన్ చెప్తారు. మరి అప్పుడు ఏం చేయాలి? మనం సైలెంట్‌గా ఉండాలి. సో, అప్లైన్ తీసుకెళ్ళాం కాబట్టి ఆ టైంలో మనం సైలెంట్‌గా ఉండి ఆయన ఎలా చెప్తున్నారు? ఏం చేస్తున్నారు? అన్న దాన్ని మనం ఫాలో అవ్వాలి. సో, ఆయన ఏం చెప్తున్నారు అన్న దాన్ని ఫాలో అదంతా మనం తీసుకొని నెక్స్ట్ టైమ్ మనం వితౌట్ అప్లైన్ లేకుండా మనం ఆ మీటింగ్‌ని క్లోజ్ చేయగలిగేటట్టు మనం ఉండాలన్నమాట. సో, అప్లైన్‌ని మనం దానిలో యూజ్ చేసుకోవచ్చు. నిజమైన లీడర్ అయిన మెంటర్ నిజమైన లీడర్ అయిన మెంటర్ మీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే వెస్టేజ్‌కి రోల్ అప్ ఎల్‌ఓబి ఉందని అతనికి తెలుసు కాబట్టి. సో, చెప్పాం గదండీ! ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్‌ఫుల్ అప్లైన్ ఎవరైతే ఉంటారో, లేక మెంటర్ ఎవరైతే ఉంటారో ఆళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎల్‌ఓబి ఉంది. ఎల్‌ఓబిలోనే మనకి హ్యూజ్ అమౌంట్ అనేది మనకి వస్తుంది. సో, హ్యూజ్ అమౌంట్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందది? కింద నుంచి ఎంత వర్క్ అయితే జరిగితే అంత టీవీ వస్తుంది. దాంతో అంతే ఇన్‌కమ్ వస్తుంది గదా! సో, ఖచ్చితంగా ఇక్కడ అప్లైన్ గాని, మెంటర్ గాని 100% ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. ఖచ్చితంగా సరైన మార్గంలోనే వాళ్ళని తీసుకెళ్తారు. వాళ్ళని మనం గుడ్డిగా నమ్మాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నదాన్ని. ఇది ఎందుకంటే ఒకళ్ళ బిజినెస్ కాదు. ఇది లీడర్‌షిప్ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో, వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. సో, నెక్స్ట్ మిస్టేక్ నంబర్ 4 టేకింగ్ రిజెక్షన్స్ పర్సనల్లీ. అంటే ఏదైనా రిజెక్షన్ వస్తే మనకు మనమే తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటాము? ఎందుకు తీసుకుంటాము అంటే చాలా సెన్సిటివ్‌గా ఉండడం వల్ల. ఏదో మనం ఎక్స్‌పెక్ట్ జేస్తాము. ఓకే. మనం బిజినెస్ విన్నాము. ఓకే. ప్లాన్ చెప్పేద్దాం అనుకుంటాం. ముందు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది గదా! ప్రతి ఒక్కరికి. సో, నేను 6 మెంబర్స్‌నే కదా జాయిన్ చేయడం. నేను జాయిన్ చేసేస్తాను, వెళ్తాను అని చెప్పి మనం కొంతమంది కాలిక్యులేషన్ చేసుకొని కొంతమందిని పెట్టుకుంటాం. పలానా పర్సన్ వస్తారు. పలానా పర్సన్ మనతో ట్రావెల్ చేస్తారు. అతను చాలా ఎక్స్‌పెక్ట్ చేసుకొని మనం వెళ్తాం.
తీరా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత నో అన్నారు అనుకోండి, ఇంకా దాంతో ఏమవుతాం మనం డల్ అయిపోతాం. అయ్యో! నేను ఎంతో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నానే నా వల్ల కాదని చెప్పి. ఆళ్ళు ఎందుకంటే ఇలా తీసుకుంటారు. ఎందుకు? వాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటారు కాబట్టి. ప్రజలు వద్దు అని చెప్పినప్పుడు ఎల్లప్పుడూ తమను తాము లేక అవకాశాన్ని నిందించుకుంటారు. సో, వాళ్ళు నో చెప్పారనుకోండి, ఓహ్! నేను సరిగ్గా చెప్పలేదా? లేకపోతే నాకిది కరెక్ట్ కాదా? లేకపోతే ఈ సిస్టమే నాకు కరెక్ట్ కాదా? లేకపోతే నేనే ఈ సిస్టమ్ కరెక్ట్ కాదా? ఎక్కడ మిస్టేక్ ఏంటని చెప్పి వాళ్ళే అనేసుకొని ఇది కరెక్ట్ కాదని చెప్పి క్విట్ అయిపోతా ఉంటారు. సో, ఈ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. సో, ఇలా చేయకుండా ఉండాలంటే దీనికి సరైన అప్రోచ్ ఏంటంటే, తిరస్కరణలను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా ఇక్కడ మనకి నో అనేది వస్తుందండి. రిజెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే, మన 100 మెంబర్స్‌కి చెప్పామంటే మనతో ట్రావెల్ అయ్యేది 5-10 మెంబర్స్ మాత్రమే. మిగతా 90 మెంబర్స్ మనకు ఖచ్చితంగా నో అనే చెప్తారు. ఎందుకు చెప్పరండి? మనం చెప్పిన ప్రతి పర్సన్ మనకి ఇక్కడికొచ్చారనుకోండి, మిగతా సెక్టార్స్ ఏమవుతాయి? ఒక టీచర్‌లు ఎలా ఉంటారు? మనకి పిల్లలకి ఫ్యూచర్ ఎలా ఉంటది టీచింగ్ లేకపోతే? ఒక డ్రైవర్స్ లేకపోతే మనం ఎలా ఎళ్ళగలుగుతాము? సో, ప్రతి దానికి ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. ప్రతీదీ మనకి ఇంపార్టెంట్. రైతులందరూ వచ్చేసారనుకోండి, వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరై అవుతారు సెక్టార్‌లోకొస్తే? అలా అని చెప్పేసి వాడలేదనుకోండి, ఆళ్ళు కరెక్ట్ కాదా అని అనుకోకూడదనమాట. సో, రిజెక్షన్స్ ఒస్తాయి. ఎందుకంటే ఇది డ్రీమ్ బిజినెస్. ఎవరికి వాళ్ళు నాకు ఈ డ్రీమ్స్‌ని ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకుంటాను. నాకిక్కడ ఫ్యూచర్ ఉంది అన్న వాళ్ళు మనతో ట్రావెల్ చేస్తారు. అంతే మనకు అందుకే ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ 6 మెంబర్స్ మాత్రమే కావాలనుకుంటాము. ఇది మనతో ట్రావెల్ అయ్యేవాళ్ళు. మిగతా వాళ్ళు అవ్వరు. ఇది మనం ఇది మైండ్‌లో పెట్టుకోవాలి. సో, వాళ్ళు వస్తారనుకోండి, ఓకే. వాళ్ళతో మనం ట్రావెల్ అవుతాము. లేదు నో అని చెప్పారనుకోండి, ఓకే. అలా అని చెప్పి మనం వాళ్ళని వదిలేస్తామా? వదిలేయము. వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటాము. అంతేగాని మనం ఆ రిజెక్షన్స్ అనేది పర్సనల్‌గా తీసుకోకూడదు. మనం ఎప్పుడైతే బహుశా ఆహ్, ఆ సమయంలో చెప్పడం సరైంది కాకపోవచ్చు. సో, రిజెక్షన్స్ వచ్చాయనుకోండి, సో, మనం ఏదో చెప్దాం అనుకోని ఎళ్తాము. సో, ఆ పర్సన్ అనేది సరిగ్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా! నో వచ్చింది అంటే రిసీవ్ చేసుకున్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో, ఆ పర్సన్‌కి ఆ టైం ఆయన వినకపోవచ్చు. ఆయనకి వినాలని లేకపోవచ్చు. ఏదన్నా టెన్షన్‌లో ఉండొచ్చు. బిజినెస్ వర్క్ టెన్షన్‌లో ఉండొచ్చు. ఏదో ఒకటి వాళ్ళకి రీజన్స్ ఉంటాయి గదా! సో, ఆ టైంలో చెప్పామనుకోండి వాళ్ళేమంటారు? ఆబ్వియస్‌లీ నో అనే అంటారు. ఎందుకంటే వాళ్ళు వినరు కాబట్టి. సో, నో చెప్పారంటే 2 వాళ్ళు ఫ్యూచర్‌లో మనతో ట్రావెల్ చేయొచ్చు. ఇది కరెక్ట్ టైం కాదు అని చెప్పి మనం స్ట్రాంగ్‌గా ఉండి అక్కడి నుంచి వచ్చేయాలి. వచ్చేసి ఏం చేయాలి మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. వాళ్ళు ఎప్పటికొకప్పటికి 1 మంత్, 2 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ గాని మనతో వాళ్ళు ట్రావెల్ అవుతారు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఓకే. ఇక్కడ బిజినెస్ ఉంది. సక్సెస్ ఉంది. దాంట్లో నేను ఫుల్‌ఫిల్ చేసుకుంటాను డ్రీమ్స్ అనుకుంటే మనతో ఖచ్చితంగా ట్రావెల్ అవుతారు. పట్టు వదలకుండా ప్రయత్నించండి. నంబర్స్ వాటి పని చేస్తాయి. సో, మన పని కొత్త వాళ్ళకి చెప్పుకుంటా వెళ్ళిపోవడమే. ఎంతమందికి చెప్పాము, ఎన్ని కాంటాక్ట్ మన దగ్గర ఉన్నాయి, ఎంత లిస్ట్ ఉంది అన్నదే మనకి చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకుంటా ఎళ్ళిపోయామనుకోండి, వచ్చేవాళ్ళు మనతో ట్రావెల్ అవుతా ఉంటారు. మన బిజినెస్ చేస్తూ ఉంటారు. లేదనుకోండి ఆళ్ళు పక్కనుంటారు. తర్వాత ఎప్పటికి ఫ్యూచర్‌కొస్తారు. లేదు అసలు నేను రానంటే ఓకే. వీటి వాళ్ళని వదిలేయాలి. అంతే తప్ప నంబర్స్ మనం చెప్పడమే మన ఇంపార్టెంట్. ఎంతమందికి చెప్పాము అన్నదే మనకిక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమయం కంటే మరి ఏది ముఖ్యం కాదు. ఇక్కడ మనకి టైం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, కొంతమంది మనతో వస్తారు. సమ్ విల్, సమ్ వోంట్. సో, వాట్ నెక్స్ట్? కొంతమంది మనతో ట్రావెల్ అవుతారు. కొంతమంది అవ్వరు. అయితే ఏంటి? మన పని ఏంటి ఇక్కడ? ఇంకొక పర్సన్ నెక్స్ట్ ప్రాస్పెక్ట్‌నికి ఎలా కలవాలి? ఎవరు? ఏంటి? అని చెప్పి మనం వాళ్ళ లిస్ట్ తీసుకోవడం, వాళ్ళకి చెప్పుకుంటూ మనం వెళ్ళిపోవడమే ఇక్కడ మనం చేయాల్సిన పని. సో, మిస్టేక్ నంబర్ 5 నెగ్లెక్టింగ్ యువర్ రిటైల్ సేల్స్. అంటే మనం ఇక్కడ రిటైల్స్ అనేది చేయాలి. ఎందుకు అంటే గనక రిటైల్ లేకుంటే కమిషన్ లేదు. సో, ఇనీషియల్‌గా మనం చెప్పుకున్నాం కదండీ! ఇనీషియల్‌గా మనకు మనీ అనేది రావాలి అంటే గనక మనకి మనీ ఎక్కువ అమౌంట్ అనేది మనకి రాదు. ఇనీషియల్‌గా ప్రతి ఒక్కళ్ళకి చిన్న అమౌంట్ నుంచే కదా స్టార్ట్ అవుతుంది. సో, రిటైల్ చేసుకుంటా ఉన్నామనుకోండి మనకి మనీ అనేది వస్తుంది. మీరు అమ్మకపోయారనుకోండి డౌన్‌లైన్స్ కూడా చేయరు. అంతే కదా! ఇక్కడ డౌన్‌లైన్స్ ఏంటి 100% డూప్లికేషన్ బిజినెస్. మనం ఏం చేస్తే మన డౌన్‌లైన్స్ కూడా అదే చేస్తారు. మనం ప్రొడక్ట్స్‌ని తప్పనిసరిగా విక్రయించే వ్యాపారంలో ఉన్నందున ప్రొడక్ట్స్‌ని విక్రయించడం మాత్రమే డబ్బు సంపాదించడానికైన ఏకైక మార్గం. మీరు తప్పనిసరిగా మీ టీమ్‌కి ఒక ఉదాహరణగా ఉండాలి. సో, ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రొడక్ట్స్ అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నాం. రిటైల్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఇది చూడండి అని చెప్తున్నాం. సో, ఈ రిటైల్ చేయడం వల్ల మనకి 2 యూజెస్ ఉన్నాయండి. సో, ఏదైనా పర్సన్ ఉన్నారు. మనం వెళ్ళాము ప్రాస్పెక్ట్ దగ్గరికెళ్ళాము. ప్రాస్పెక్ట్ దగ్గరికెళ్ళి ఇలాగ ప్రొడక్ట్ ఉందని ప్లాన్ చెప్పారు. ప్రొడక్ట్స్ ఉన్నాయన్నాం. తర్వాత ఆలోచిస్తాను అన్నారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? వాళ్ళకేదన్నా ఒక 2, 3 ప్రొడక్ట్స్ ఇచ్చి లేతే ఇన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి మీరిది రెగ్యులర్ యూజ్ చేసుకునేయి కదా! ఒకసారి యూజ్ చేసి చూడండి. మీకు నచ్చితే అప్పుడు చూద్దామని వాళ్ళకి రిటైల్ చేసి మీరు మనీ తీసుకోవచ్చు.
సో దాంతో ఏమవుతుంది, వాళ్ళు ఎప్పుడో చేద్దామన్న పనిని వాళ్ళు తీసుకొని యూజ్ చేస్తా ఉంటారు. చేయడం వల్ల వాళ్ళకి ప్రొడక్ట్ ఖచ్చితంగా నచ్చిద్ది. నచ్చిందనుకోండి మీతో ట్రావెల్ అవుతారు. సో ప్లస్ దట్ ఏంటి, మీకు రిటైల్ అవుతుంది కాబట్టి మీకు మనీ అనేది ఇనీషియల్‌గా మనకి ట్రావెలింగ్‌కి ఈ సరౌండింగ్స్ ఎళ్ళాలన్నా ట్రావెలింగ్ మనీ కావాలి కదా! సో అంత అనేది స్టార్టింగ్‌లో రాదు కాబట్టి దానికి కూడా మనకి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ అనేది మనం తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు తీసుకుంటాను ఐడీ ఏసి నా దాంట్లో తీసుకుంటానంటే వెళ్ళను. లేదు అంటే గనుక తర్వాత చూద్దాం, తర్వాత ఆలోచించి లేతే మా వారితో చెప్పి, లేతే మా ఆవిడతో చెప్పి ఆలోచించి నేను చెప్తానన్న వాళ్ళకి మనం ఎన్నో కొన్ని ప్రొడక్ట్స్ ఇచ్చి అక్కడ రిటైల్ అనేది చేసుకోవాలి. సో మనం ఇది చేస్తే ఇలాగే మనం చేసామంటే మన డౌన్‌లైన్స్ కూడా అలాగే చేస్తారు. సో మనం చేయలేదనుకోండి వాళ్ళు కూడా చెయ్యరనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ బిజినెస్ ఇది. ప్రొడక్ట్స్ వేరే వాళ్ళు తీసుకొని వాడడం వల్ల ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. ఖచ్చితంగా మనం ప్రొడక్ట్స్ బిజినెస్‌లోనే ఉన్నాము. వాళ్ళు అమ్మే దాంట్లో. సో మనకి డబ్బులు కావాలి అంటే గనక ఖచ్చితంగా ప్రొడక్ట్స్ అనేది వేరే వాళ్ళ ఇంటిలోకి వెళ్ళాలి. సో వెళ్ళాలి అంటే గనక మనం ఒక టీమ్‌కి ఒక రిటైల్ చేస్తూ మనం వాళ్ళకు ఒక ఉదాహరణగా ఉండాలన్నమాట. అలా లేకపోవడం వల్ల మనకి ఈ మిస్టేక్ చేయడం వలన చాలా మంది చేస్తూ ఉంటారు. సో దీనికి సరైన విధానం ఏంటంటే, మొదటి కొన్ని నెలల్లో రిటైల్ అమ్మకాలను నిర్మించడానికి వ్యక్తిగతంగా ప్రయత్నాలు చేసుకోవాలి. సో చెప్పుకున్నాం గదండీ! స్టార్టింగ్ ఇనీషియల్‌గా మనకు మనీ కావాలని ట్రావెలింగ్‌కి ఏదో కొత్త ప్రాస్పెక్ట్స్ కూడా వస్తారు. ఈ విష ఈ ఈ ఇవి మనం కావాలి అనుకున్నా కూడా మనం రిటైలింగ్ అనేది చేయాలి. 2 లక్ష్యాలను సాధించాలి. ఏంటవి? ఇతరులు చెప్పగలిగేలా మిమ్మల్ని మీరు సిద్ధం జేసుకోవాలి. సో మీకు మీరు ఓన్‌గా వారికి ఏదడిగినా ఒక ప్లాన్ చెప్పాలన్నా, ఒక ప్రొడక్ట్ చెప్పాలన్నా, నాలెడ్జ్ ఇవ్వాలన్నా ఏదైనా గాని మీరు చెప్పగలిగేలాగా మనం రెడీ చేసుకోవాలి. తక్షణ ఆదాయం వారికి వచ్చేలా చేయాలి. సో ఇమ్మీడియేట్‌గా అంటే ఫాస్ట్ అట్ 8% ఉంది. సో ఏదైనా ప్రాస్పెక్ట్ మనకి వచ్చారు, ఐడియా తీసుకున్నారు, ఒక బిజినెస్ చేస్తానన్నారు. సో వాళ్ళకి ఫాస్ట్ అట్ 8% చెప్పి ఇనీషియల్‌గా మన మనీ అనేది వాళ్ళకి చూపించొచ్చు కదా! సో ఇదే డూప్లికేట్ చేయండి. వాళ్ళకి కూడా ఇనీషియల్‌గా ఇన్‌కమ్ వస్తుంది. తొందరగా వస్తుందనేది మనకి చెప్పి దీన్ని ఈ ఫాస్ట్ అట్ 8% అయ్యేలా మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి. మీరు మరింత విజయవంతం అయినప్పుడు మీరు మీ కొత్త డౌన్‌లైన్‌కు ఎక్కువగా ప్రొడక్ట్స్ సేల్ చేయమని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఎందుకంటే మీరు ఎల్ఓబి తీసుకుంటున్నారు కాబట్టి. అంతే గదా! సో ఇప్పుడు ఇది సక్సెస్‌ఫుల్‌గా మీరిది చేయగలిగారు. చేసి మీకు ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఒక ఎల్ఓబి అనేది మీరు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ఏం జేస్తారు? సో ఇనీషియల్‌గా నేనిది చేశాను. సో రిటైల్ చేశాను. రిటైల్ చేయడం వల్ల నాకు ప్రాస్పెక్ట్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైమ్ నాకు మనీ కూడా స్టార్టింగ్ ఇనీషియల్‌గా వచ్చింది. మీరిది చేయండి అని చెప్పి మన కింద ఏదైతే కొత్త డౌన్‌లైన్స్ ఉన్నారో వాళ్ళకి మనం చెప్తాము. ఎందుకంటే మనం ఎల్ఓబి కూడా తీసుకుంటున్నాం గదా! అప్పుడు. సో ఇదే విషయాన్ని మనం వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా అదే మనని డూప్లికేట్ చేస్తూ ఉంటారు. నెట్‌వర్క్‌ని ఎలా పెంచుకోవాలి అన్న దానిపై ఎక్కువ సమయం వెచ్చించాలి. సో మనకెప్పుడు కూడా నెట్‌వర్క్ ఎలా వస్తుంది? కొత్త ప్రాస్పెక్ట్‌లు ఎలా వస్తారు? ఏంటి? అన్న దాని మీదే ఎక్కువ టైం మనం అనేది పెట్టాలనమాట. అంటే కాంటాక్ట్ లిస్ట్ అనేది మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటా ఉండాలి. కొత్త ప్రాస్పెక్ట్‌ని కొత్తగా ప్రాస్పెక్ట్‌ని కలుస్తా ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ప్లాన్స్ చెప్తూ ఉండాలి. సిక్స్త్ మిస్టేక్ ఏంటంటే కదా! లిజనింగ్ టు ద డ్రీమ్ స్టీలర్స్. అంటే ఎవరైతే మన డ్రీమ్స్‌ని కొల్లగొడతారో వారి మాటలు వినడం అన్నమాట. చూడండి ఇక్కడ పిక్ చూడండి. మన డ్రీమ్స్ ఉంటాయి. కానీ చూడండి మన డౌట్స్ కావచ్చు, సొసైటీ కావచ్చు, లేకపోతే రిజెక్షన్స్ ఎవరైనా ఏదైనా చెప్పినా, అవునా ఇది బిజినెస్ కరెక్ట్ మంచి బిజినెస్ కాదు. నేను ఆల్రెడీ చూసాను. ఇలాంటి ఏయో ఒకటి ఏదో ఒకటి చేసి మన డ్రీమ్స్ అనేది కొల్లగొడతా ఉంటారు. సో ఎందుకంటే ప్రియమైన వారు, దగ్గర బంధువులు, స్నేహితులు అండ్ సహోద్యోగులు నుంచి వచ్చిన అభ్యంతరాలు చాలా మందికి కారణమవుతున్నాయి. వారు ఇంకా ప్రారంభించక ముందే మన డ్రీమ్స్‌ను వదిలేసుకోమని సలహా ఇస్తుంటారు. సో, ఎందుకంటే వాళ్ళకి తెలీదండి ఈ బిజినెస్ ఏంటో. వాళ్ళకిక్కడ ఏం జరుగుతుంది, ఏంటి వాళ్ళకి తెలీదు. ఇక్కడ ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయని వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేయలేదు కాబట్టి. సో, వాళ్ళు యూజ్ చేయని వాళ్ళది ఇక్కడ మనం ప్లాన్ విన్నది మనము, ప్రొడక్ట్ యూజ్ చేసింది మనము. అయినా కూడా చాలా మంది ఏం చేస్తా ఉంటారు, బయట వాళ్ళు చెప్పే మాటలు అవునా చేయగలుగుతామా లేదా అని చెప్పి వాళ్ళ మాటల్ని తీసేసుకొని వాళ్ళ ఓన్ చేసేసుకుంటారనమాట. అమ్మో! ఇది కరెక్ట్ కాదేమో, ఇది నిజమా కాదా అని చెప్పేసి ఈ మిస్టేక్ అనేది చాలా మంది చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ సరైన విధానం ఏంటంటే గనక డ్రీమ్స్‌ని కొల్లగొట్టే వారి మాటలు వినకండి. మీరు పూర్తిగా శిక్షణ పొందే వరకు, నమ్మకంగా మరియు సిద్ధంగా ఉండే వరకు మీరు డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇతర వ్యక్తులతో చర్చల్లో ఎప్పుడూ పాల్గొనకండి. ఎదుటి వాళ్ళ వ్యక్తుల మాటలు మనం వినకూడదు. ఎందుకంటే చెప్పుకున్నాం గదా! సో, వాళ్ళకి తెలీదు దీని గురించి. ఇక్కడ మనం చేయాల్సిందేంటి? ఇక్కడ కంప్లీట్‌గా మనం ఇక్కడ మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవ్వాలంటే మనం ఇక్కడ ఏవైతే ట్రైనింగ్స్ ఉన్నాయో, అట్లా మనం ట్రైనింగ్స్ అటెండ్ అవుతా మనం ఇక్కడ నాలెడ్జ్ అనేది తీసుకోవాలి. మన మీద మనకి ట్రస్ట్ ఉండాలి. అలా ఉండి మనం కరెక్ట్ ఓకే. నేను ఇది చేయగలుగుతాను. మనం స్ట్రాంగ్‌గా అయినప్పుడు
మాత్రమే మనం స్ట్రాంగ్‌గా అవ్వాలి. అలాంటప్పుడు అవ్వాలి. అవ్వకుండానే వేరే వాళ్ళు ఏదైనా మాట్లాడారనుకోండి, అప్పుడేం చేయాలి మనం? ఏదైనా కన్వర్జేషన్స్ వచ్చినా కూడా దాంట్లో మనం ఎళ్ళకూడదనమాట. సో, చెప్పుకుంటే చాలా ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ ఇలాంటిది. సో, నేను చూసాను ఇది అన్నారనుకోండి. ఓకే. వాళ్ళకి తెలీదు కాబట్టి వాళ్ళేమన్నా మాట్లాడతారు. సో, మనకివన్నీ తెలుసు. వాళ్ళకి చెప్పగలిగేంత చెప్పగలిగితే మనం అక్కడ మాట్లాడొచ్చు. లేదు మనకి ఇంకా మొత్తం మాట్లాడడం ఇంకా కరెక్ట్ వేలో వాళ్ళకి మనం కన్వే చేయలేనప్పుడు మనం ఇక్కడ మొత్తం అంతా కూడా దాని గురించి ట్రైనింగ్స్ అన్నీ తీసుకొని మనం దాని మీద ఫుల్‌గా మనం ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ సమయం ఆసన్నమైంది. చరిత్ర గతిని లేదా భవిష్యత్తును మార్చడానికి మనలో ఎవరు ఏమీ చేయలేరు. సో, మనం ఫ్యూచరే బిజినెస్‌లో ఉన్నామండి. ఫ్యూచర్‌ని ఎళ్ళబోయేది డైరెక్ట్ సెల్లింగే. సో, ప్రతీది కూడా ఈ రోజుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రొడక్ట్‌ని ఏదో ఒక రకంగా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారానే తీసుకుంటున్నారు. సో, ఖచ్చితంగా ఇది ఫ్యూచర్‌ని ఎళ్ళబోయే బిజినెస్. దీంట్లో మనం ఉన్నాం. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా హ్యూజ్ సక్సెస్ ఈ బిజినెస్ ద్వారా తీసుకోబోతున్నాం మనం. ఇదే ఫ్యూచర్‌ని ఎళ్ళబోతుంది కదా! ఇంత దాంట్లో ఉన్నప్పుడు మన ఎవరు ఏం చేస్తారు? ఏం చేయలేరు. వాళ్ళందరూ కూడా తెలీదు. వాళ్ళకి డ్రీమ్స్ లేవు. వాళ్ళ ఫ్యూచర్‌లో ఇది అవ్వాలని వాళ్ళకి లేదు. కానీ మనకు ఉంది కాబట్టి మనం దాంట్లో ఆ బిజినెస్‌లో ఉన్నాము. మన భవిష్యత్తును మనం రాసుకుంటున్నాము ఇక్కడ అని చెప్పి మనకి మనం ఉన్నామని స్ట్రాంగ్‌గా ఉండాలి. అంతే తప్ప ఎవరి మాటలు కూడా మనం వినకూడదు. మిస్టేక్ నంబర్ 7 అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. సారీ అండి. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది డీటెయిల్స్ అని. అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్ అంటే మన స్పాన్సర్ ఎవరైతే మన అప్‌లైన్ ఉన్నారో వాళ్ళని ఇప్పుడు మనం అబ్యూజ్ చేయడం అన్నమాట. ఏంటంటే స్పాన్సర్‌పై ఎల్లప్పుడూ ఫిర్యాదులు మరియు డిమాండ్‌లు చేస్తూ ఉండడం. సో, వాళ్ళకి ఇది చేయాలి, నాకది గావాలి, ఇలాగ మీరు నాకు హెల్ప్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు. ఏదోకటి ఏదైనా జరిగింది అంటే గనక నాకు అప్‌లైన్ వల్లే నాకిది జరిగింది. నా అప్‌లైన్ గైడెన్స్ ఇలా ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగామా లేదా ఫస్ట్ అప్‌లైన్‌ని అప్రోచ్ అయ్యామా లేదా? వాళ్ళ గైడెన్స్ తీసుకున్న వాళ్ళని అడిగితేనే కదా వాళ్ళు ఇస్తారు ఎప్పుడైనా గాని. సో, ఏది చేయకుండా వాళ్ళని ఏదో ఏ మిస్టేక్ జరిగినా, ఏం జరిగినా వాళ్ళదే అని చెప్పి వాళ్ళ మీద చాలా మంది చెప్తా ఉంటారండి ఈ మిస్టేక్ అనేది. సో, దీనికి సరైన అప్రోచ్ ఏంటంటే గనక, మీ అప్లైన్‌తో కలిసి ఉండండి. సో, ప్రతిరోజు మీ అప్లైన్‌తో మాట్లాడండి. వాళ్ళతో కలిసి ట్రావెల్ చేయండి. ఎందుకంటే, మీ అప్లైన్ మీకు ఉన్నటువంటి అత్యంత కీలకమైన వనరు. ఆయన మీకు చాలా చాలా హెల్ప్ చేస్తారాయన. వారు విక్రయించడంలో మరియు స్పాన్సర్ చేయడంలో మీకు సలహా ఇస్తారు, ప్రోత్సహిస్తారు మరియు సహాయం చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారు. మనం ఎప్పుడు వాళ్ళతో టచ్‌లో ఉండాలి. వాళ్ళకి ఏం చేయాలి? ఎలా చేయాలి? వాళ్ళకి గైడెన్స్ ఇస్తా ఉంటారు మనకి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిస్టమ్‌లో సక్సెస్‌ఫుల్ అయ్యారు. వాళ్ళకి తెలుసు. మిస్టేక్స్ చేసుంటారు. మిస్టేక్స్‌ని అధిగమించి వచ్చుంటారు. వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా మనకి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనకి టైం ఇక్కడ సేవ్ అవుతుంది. అప్‌లైన్‌తో మనం ట్రావెల్ చేయడం వల్ల, ఇలా చేయండి గైడెన్స్ ద్వారా వెళ్ళడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది. తొందరగా మనం సక్సెస్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. 100% బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాలి. సో, ఇది మన బిజినెస్ అండి. ఇది ఎవరికది ఓన్ బిజినెస్ కదా! డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఓన్ బిజినెస్ కదా! సో, ఈ ఓన్ బిజినెస్‌కి మనకి మనమే బాధ్యత వహించాలి. ఎక్కడైనా ఒక ప్రాస్పెక్ట్ రాలేదనుకోండి, అది చెప్పే విధానం నాకు కరెక్ట్‌గా రాకపోవచ్చు. ఏదైతే కరెక్ట్ టైమింగ్ కాదు అని చెప్పి మనకు మనమే అనుకోవాలి. ఏదైనా ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ లేదనుకోండి, మనం వేరే వాళ్ళని హెల్ప్ తీసుకొని చెప్తున్నాము అంటే, ఓకే. నాకిక్కడ లేదు. అది నా మిస్టేక్. సో, నేను ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకోవాలి. నాకు గనక నేను చెప్పాలి. నా కింద వాళ్ళకి కూడా నేను ఇదే చెయ్యాలి అని చెప్పి మనకి మనమే అది సక్సెస్ అయినా గాని, అది ఏదైనా గాని మనకు మనమే ఓన్‌గా ఇక్కడ తీసుకోవాలి. అది ఫెయిల్యూర్ వచ్చిందంటే ఓకే. ఇది నా ఫెయిల్యూర్. ఎందుకంటే ఇది నా బిజినెస్. నాకు నేను ఇక్కడ నా కెరియర్‌ని నేను తీసుకుంటున్నాను. నా కెరియర్ డెవలప్‌మెంట్‌కి నాదే బాధ్యత కదా! ఎవరొస్తారు? ఎవరిది? మన కెరియర్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన అప్లైన్ కాదు కదా! సో, అప్లైన్ గైడ్ చేస్తారు. కానీ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. ప్రతి ఒక్కటి మనం చేసుకునేలా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. టఫ్ లవ్ ఫిలాసఫీని అడాప్ట్ చేసుకోండి. మీ అప్లైన్ మీ బేబీ సిట్టర్ కాదు. మీ ట్రైనర్. సో, అప్లైన్ అనే ఆయన మనకు కూర్చొని ప్రతి ఒక్కటి ఇది ఇది అలా ప్రతిసారి అన్ని సార్లు అన్ని రోజులు చెప్పుకుంటా ఉంటారా? ఉండరు గదా! అది కరెక్ట్ పద్ధతి కాదిక్కడ. ఇది లీడర్‌షిప్ బిజినెస్. ఇక్కడ మనం లీడర్‌గా ఉండాలి. కింద టీమ్స్‌లో లీడర్స్‌ని తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యూజ్ అమౌంట్ అనేది సక్సెస్ అనేది ఇక్కడ మనం తీసుకుంటాము. ఆయన మనకి ట్రైన్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్ ఉందనుకోండి. క్రికెట్‌లో ట్రైనర్ ఉంటారు. ట్రైనర్ ఏం చేస్తారు? కింద ప్లేయర్స్‌కి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇస్తారు. కింద ప్లేయర్స్ ఎళ్లి మ్యాచ్‌లో ఆడతారా? ట్రైనర్ వచ్చి మ్యాచ్‌లో ఆడతారా? ట్రైనర్ ఆడరు గదా! సో, ట్రైనింగ్ ఇవ్వడం వరకు ఆయన డ్యూటీ. ఆయన ఇస్తారు. సో, ట్రైనింగ్ నుంచి మనం ఎంత వరకు తీసుకుంటున్నాము, ఎలా గేమ్ ఆడుతున్నాము, అక్కడ మన మ్యాచ్ విన్ అయ్యాము అంటే, ఆయన బాటలో మనం ఎళ్లి ఆయన ఇచ్చే ట్రైనింగ్ కరెక్ట్‌గా తీసుకొని, కరెక్ట్ వేలో మనం ఆడాం కాబట్టి ఆడితే అక్కడ సక్సెస్ వస్తది. మ్యాచ్ విన్ అవుతాము. అలా కాకుండా ట్రైనింగ్ వచ్చి ఆయన వచ్చి ప్లే చేయరు కాబట్టి, ఇది కూడా అంతే. మీ అప్లైన్ అనే ఆయన మనకు ఎవరైతే అప్లైన్స్ ఉన్నారో వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. ఇలా చేయండి, ఇలా చేయండి. ఇలాగా మీరు ఈ మీటింగ్స్‌కి అటెండ్ అవ్వండి. ఇలా మీటింగ్స్ పెట్టండి. హోమ్ మీటింగ్స్ చేయండి.
ఫస్ట్ ఇనీషియల్ గా మనకు ప్రతిదీ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ మ్యాచ్ మనది, ఇక్కడ మనం గేమ్ ఆడాల్సింది మన గేమ్ ను మనమే ఆడాలి. సో మనమే ఆడాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి, అప్లైన్ దగ్గర నుంచి మన గేమ్ ను మనం ఆడాలి, అప్పుడు మనం సక్సెస్ తీసుకోవాలి. సో ఒక్కొక్కసారి మనకి అప్లైన్ అనేది టఫ్ లో ఆయన కొంచెం కొంచెం సీరియస్ గా కొంచెం గట్టిగా ఉండొచ్చు. సో అది కూడా చాలా మంచిదేనండి. సో వాళ్ళు ఎప్పుడు ఏది చేసినా కూడా మన ఫ్యూచర్ కోసమే, ఇది మన కెరియర్ కోసమే. సో అని చెప్పి మనం తీసుకోవాలి. దాన్ని కూడా మనం పాజిటివ్ గా తీసుకొని దాన్ని కూడా ఆ ఫిలాసఫీని కూడా మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడే మనం ఈ మిస్టేక్ ని ఈ మిస్టేక్ చేయకుండా మనం సక్సెస్ అనేది తీసుకుంటాం. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ 7 మిస్టేక్స్ అని అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ గా నా డ్రీమ్ చెప్తానండి. మైసెల్ఫ్ ప్రశాంతి మణికంఠ. ఓకే అండి, మైసెల్ఫ్ ప్రశాంతి మణికంఠ. సో ఇయర్ ఎండింగ్ కల్లా మేము 48 కోర్ టీమ్ తయారు చేసుకుంటూ 3.5 lakhs ఇన్కమ్ తీసుకోవాలని ఒక డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఉమా సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్సలెంట్ గా చెప్పారు. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. పీపీటీ ప్రెజెంటేషన్ అంతా బాగుంది. సో డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు కారు బుక్ చేసినందుకు యానివర్సరీ డే రోజు. సో మీకు మణికంఠ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 360+ మెంబర్స్ ఉన్నారు. మేడం చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ మనకి. 7 మిస్టేక్స్ తెలిసినవే, బట్ చెప్పిన విధానం చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా మందికి ఇవాళ ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు అంటే ఈ మిస్టేక్స్ వల్లనే. సో డెఫినెట్ గా మనం వీటిని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే అద్భుతమైన సక్సెస్ తీసుకోవచ్చు అని ఆల్రెడీ లీడర్స్ అందరూ ప్రూవ్ చేశారు. జస్ట్ మనం వాళ్ళని ఫాలో అవడమే. సో మంచి నాలెడ్జ్ మీ అందరికి ఉపయోగపడింది నేను అనుకుంటున్నాను. సో అందరికీ అందుకే సార్ ఎప్పుడు చెప్తుంటే రెగ్యులర్ గా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల మనకు ఎట్లాంటి నాలెడ్జ్ దొరుకుతుంది అనేది మనకు వల్ల ఒకసారి ప్రూవ్ అయింది. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. అందుకే రెగ్యులర్ గా మీ టీమ్స్ తో మీటింగ్స్ మీరు అటెండ్ అవుతే మంచి నాలెడ్జ్ మీరు తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటానండి. టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం పూర్తిగా ఒక సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ సెషన్స్ రెగ్యులర్ గా మనం కండక్ట్ చేస్తున్నాం. ఇంకా ఎక్కువ మంది చేరాలని చెప్పి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నామండి. రంజిత్ కుమార్ DUCDTHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ మెయిన్ యూట్యూబ్ ఛానల్ మనది టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ మీటింగ్స్ మీరు చేసినా మీ టీమ్ తో సబ్స్క్రిప్షన్ చేయించండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఫస్ట్ ఈ బిజినెస్ మీద ఒక క్లారిటీ దొరుకుతుంది. చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏది కావాలంటే అది వినగలుగుతారు. ఎంతో మంది సక్సెస్ఫుల్ లీడర్స్ వాళ్ళ యొక్క సెషన్స్ మన టీంలో, టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ లో అవ్వచ్చు, బయట నుంచి వచ్చిన లీడర్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అన్లిమిటెడ్ గా ఉంది కాబట్టి వాళ్ళకి చాలా క్లారిటీ వస్తుంది ఈ బిజినెస్ యొక్క డెప్త్ కానీ అన్ని. సో దెన్ వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈజీ అవుతుంది. అండ్ మన లీడర్స్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అన్లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా సక్సెస్ అవ్వాలనేది క్లారిటీ దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేయడం వల్ల 100% మీరు లోడ్ తగ్గించుకోవడమే కాదు, వాళ్ళకు కూడా చేసే వాళ్ళకి కూడా క్లారిటీ దొరుకుతుంది. సో ఆ విధంగా మీరు ప్రమోట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. అండ్ మన యొక్క విజన్ అండి 31st December 2024 విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగా 100 మంది యాక్టివ్ గ్రౌండ్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్, 10 members VM టీమ్, 10 members యూత్ ఐకాన్ తయారు చేసిన గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీమ్ తో పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ అందరూ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 12 తారీఖు అండి. సో ఇవాళ 6th ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ వీక్ వరంగల్లో అద్భుతమైన మీటింగ్ ఉంది. సో దీనికి చీఫ్ గెస్ట్ గా మన మెంటర్ రంజిత్ కుమార్ సార్ రావడం జరుగుతుంది. ఆ రోజు యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి వరంగల్లో బిఆర్ అంబేద్కర్ భవన్ లో. సో పెద్ద సంఖ్యలో మీ టీంలో ప్రమోట్ చేసుకుని అందరూ అటెండ్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ 14th రోజు హైదరాబాద్ లో ఉందండి. ఆ ఇక్కడ కూడా సారు చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతుంది. మల్కాజ్గిరి ఏరియాలో సత్యసాయి టెంపుల్లో ఫస్ట్ ఫ్లోర్ లో ఆర్గనైజ్ చేస్తున్నాం. సో వరంగల్లో ఎంట్రీ టికెట్ 40 రూపీస్ అంటే హైదరాబాద్ లో 50 రూపీస్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క లీడర్ ఎవరైతే ఆల్రెడీ మాట్లాడారో ముందుగా వాళ్ళ టికెట్స్ మీరు బ్లాక్ చేసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అక్కడ వరంగల్ అవ్వచ్చు, ఇక్కడ హైదరాబాద్ అవ్వచ్చు. సో ఇమీడియట్ గా మీరు బ్లాక్ చేసుకోవడం ద్వారా ఫర్దర్ గా కూడా దానికి బాగుంటుంది. ఎందుకంటే టీమ్ లో కూడా మీరు ఆ టికెట్స్ ని ప్రమోట్ చేసుకోవచ్చు, మీటింగ్ ని కూడా ఆ విధంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్.
రంజిత్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రశాంత్ మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి మీకు, మణికంఠ గారికి గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాట్స్ అండి. మా కార్ బుక్ చేశారు. సో ఒక ఆదర్శంగా ముందుకెళ్తున్నారు టీమ్ లో. సో డెఫినెట్ గా షార్ట్లీ మంచి అచీవ్మెంట్ తీసుకుంటారు, మంచి పొజిషన్ వెళ్తారు. ఎస్పెషల్లీ సెషన్ గురించి తీసుకుంటే మిస్టేక్స్ తో పాటు ఏం చేయాలి ఏం చేయకూడదు దానికి సొల్యూషన్ కూడా చూపిస్తూ పీపీటీని తెలుగులో నీటి తయారు చేశారు. సో చాలా మంచి చేశారు. లాస్ట్ లో కోచ్ అనేవాడు గ్రౌండ్ బయట ఉంటాడు, గ్రౌండ్ లోపల ఉండేది ప్లేయర్సే. సో ఇది ఒకటి నిజం. ఇది చాలా మంది గ్రహిస్తారు ఏంటంటే ఎప్పుడు అప్లైన్ వచ్చి బిజినెస్ చేస్తే వీళ్ళు చేస్తారు అనుకుంటారు. కరెక్ట్ కాదు. కోచ్ ఎప్పుడు పైన బయట ఉంటూ ఇస్తుంటాడు. బట్ మనకి సమస్య ఏమవుతుందంటే అర్థం చేసుకోవడం ప్రాబ్లం అవుతుంది ఇంకా. సో లీడర్షిప్ అర్థం చేసుకుని డెఫినెట్ తీసుకోవచ్చు. సో లీడర్స్ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు ఏదైతే ప్రశాంత్ మేడం చెప్పారో, సో ఆలోచన తీసుకోండి. ఇది ఏదైతే 7 మిస్టేక్స్ ఉందో ఇది చాలా మంది ఇప్పటి వరకు కూడా పెద్ద పెద్ద లీడర్స్ కూడా అదే మిస్టేక్స్ చేస్తున్నారు. సో ఈ 7 మిస్టేక్స్ మనం కరెక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని కరెక్ట్ గా ఫీల్డ్ లోకి వెళ్ళి మనం చేయగలిగితే దాన్ని ఎక్కడ మనం చేస్తున్నాం, ఎక్కడ దాన్ని కరెక్షన్ చేసుకోవాలి అని చెప్పడం చేశారు ఈ రోజు. సో ఆ మిస్టేక్ ని ఎలా సరిదిద్దుకోవాలి ఏంటి. సో అందుకోసం చెప్తుంటాను ప్రతి ఒక్క లీడర్ కి, దయచేసి మీరు మీటింగ్స్ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ టీమ్ అటెండ్ చేస్తే డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో అది నందకిషోర్ గారు కూడా చెప్పడం జరిగింది. సో నిజంగా ఎప్పుడు మనం చెప్తుంటాం కోర్ టీమ్ 48 మెంబర్స్, కోర్ టీమ్ 48 మెంబర్స్. నిజంగా కనుక మనం అది ఆ 48 మెంబర్స్ తయారు చేసుకుని ఉంటే ఆ 48 మెంబర్స్ ని జస్ట్ 5 crore క్లబ్ లో డైరెక్టర్ ని క్వాలిఫై చేసినా కూడా, బ్రాంజ్ డైరెక్టర్ ని క్వాలిఫై చేసినా కూడా మన చెక్ మినిమం టు మినిమం 3 lakhs వెళ్ళిపోతుంది. ఓన్లీ స్టార్ లో 3 lakhs వెళ్తుంది. ఒకసారి మీరే క్యాల్కులేట్ చేసుకుంటే 2800 PV ఇంటూ 50 మంది చేసుకుంటే కళ్ళు మూసుకొని మనకి 3 lakh ప్లస్ చెప్తుంది విత్ స్టార్ లో. సో అందుకోసం చెప్తాను, ఇంకా లేట్ ఏం లేదు. ఈ రోజు నుంచి అయినా అతను నందకిషోర్ చెప్పింది కానీ నాకేం అచీవ్మెంట్ అవుతుందని పక్కన పెట్టేసి మన టీమ్ లో మినిమం ఒక 50 మెంబర్స్ డైరెక్టర్స్ ని ఎలిజిబుల్ చేయాలి అని లక్ష్యం పెట్టుకుంటే స్టార్ లోనే 3 lakhs తీసుకొచ్చండి. సో దాన్ని లక్ష్యం పెట్టుకొని చేయండి. నందకిషోర్ గారు ఎక్సెల్ చెప్పారు, అది రికార్డింగ్ ఉంది, ప్లాన్ చేయండి. సో అదే రకంగా లీడర్స్ ప్రతి ఒక్క లీడరు ఈ ఏదైతే ఈ పూల్ ఉందో 5 crore కానీ 3 crore 2 crore అని సీరియస్ గా తీసుకోండి. ఏదో పెట్టారు చేశారు తీసుకోకుండా ఉంటే బాగుండదు. ఏ ఆఫర్ అయినా కూడా యూటిలైజ్ చేసుకుంటేనే దాని బెనిఫిట్. దాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే సమయాన్ని వినియోగించుకోవాలి, ప్లాన్ చేయాలి. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఎప్పుడైతే ఆన్ ఫోకస్ ఆన్ టీమ్ తో చేస్తారో డెఫినెట్ 100% రాక్ చేస్తారండి. సో అది ప్లాన్ చేయండి, డెఫినెట్ గా తీసుకుంటారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే లీడర్స్ మనకి విఎల్సి ఏదైతే వరంగల్లో విఎల్సి ఉందో ఆ టికెట్స్ అనేది ఇంకా కొన్ని టికెట్స్ ఉన్నాయి. సో దయచేసి ఎవరికైతే టికెట్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో, సో ఈ రోజు ఈవినింగ్ కల్లా టికెట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు కంపెనీకి. సో విఎల్సి టికెట్స్ ఎవరైతే లీడర్స్ కమిటెడ్ లీడర్స్ ఉన్నారో విఎల్సి టికెట్స్ మీకు తెలుసు క్యాల్కులేషన్ పార్ట్, ఆ టికెట్స్ ఏదైతే ఉన్నాయో 3540 రూపీస్ టికెట్. అది మన క్యాల్కులేషన్ బిజినెస్ పార్ట్ అని ఉంటుంది, అకామిడేషన్ ఫుడ్ అని కూడా ఇస్తారు. సో దానికి ఎక్కువ ప్లాన్ చేయండి. తర్వాత మనం చూసుకుంటే ఈ రోజు ఈవినింగ్ పుట్టాకి గారిది మధు పుట్ట గారిది ఈ రోజు ఈవినింగ్ సెషన్ ఉంది. సో దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేయండి. దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తానండి, కంపెనీ ఏదైతే 20 crores ఆఫర్ ప్లాన్ చేస్తుందో సో దాంట్లో మనం తీసుకోవడానికి మనం ముందు ఉండాలి, అంతే తప్ప ఏదో పెట్టుకుంటే కాదు. సో డెఫినెట్ గా రీసెంట్ గా మనం చూసాం పెద్ద పెద్ద అచీవర్స్ కూడా ఏ రకంగా అచీవ్మెంట్ అవుతున్నారంటే సమయాన్ని యూటిలైజ్ చేసుకుని, సమయాన్ని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోండి. ఎవరు ఏం చెప్పినా కూడా ఒకటేనండి, టైం మేక్స్ మనీ అండి. టైం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, మనీ సేవ్ చేసుకోండి. షార్ట్లీ మంచి మంచి లీడర్షిప్ ట్రైనింగ్స్ తో ప్లాన్ చేద్దాం. సో ఈ రోజు శ్రీకాకుళంలో నా మీటింగ్ ఉంది, నిన్న విజయనగరం అయింది, రేపు మళ్ళీ బెంగళూరు స్టార్ట్ అవుతున్నాను. 2 days బెంగళూరు ఉంటాను మంజునాథ్ గారితో. సో షార్ట్లీ మన ప్లానింగ్స్ అన్ని కూడా ఎలా చేయాలి ఏంటంటే డిస్కషన్ ప్లానింగ్ ఉంటుంది. సో దాంతో పాటు నేను బెంగళూరు శివాజీనగర్ ఏరియాలో ఉంటాను. సో ఎక్కువ మందికి అరౌండ్ ఎక్కడైతే బెంగళూరు సరౌండింగ్స్ లో శివాజీనగర్ దగ్గర ఉంటారో సో నాకు అటాచ్ చేయండి, నేను చూసుకుంటాను. సో అదే రకంగా లీడర్స్ ఈ రోజు శ్రీకాకుళం దగ్గర ప్రమోట్ చేయండి. అదే రకంగా ఎక్కడెక్కడైతే ఈ రోజు మీటింగ్స్ ఉన్నాయో సో దయచేసి మీటింగ్స్ కి ప్రతి ఒక్కరిని అటెండ్ చేయించండి, మిస్ చేయొద్దు. అది ఈ మీటింగ్ ఆ మీటింగ్ కాదు, ఏ మీటింగ్ అయినా మనం అటెండ్ చేయించండి. సో మనకి ఇక్కడ ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదని కాదు, అన్ని కరెక్ట్ ఎట్లా చేసుకుని డెఫినెట్ వర్క్ చేయండి. వన్స్ అగైన్ ప్రశాంత్ మన థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండి మణికంఠ గారికి మీకు. సో ఉమాశంకర్ గారు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చిట్టమ్మ గారు.